తిరుపతి తొక్కిస్లాటలో 6 చనిపోయారు. రుయాలో ప్రస్తుతం అలాగే స్విమ్స్ లో 48 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. రుయాలో 34 మంది, స్విమ్స్ లో 14 మందికి చికిత్స అందుతోంది. మృతుల్లో 6 కూడా 5 మహిళలున్నారు, 1 పురుషుడు ఉన్నారు. మృతులు విశాఖకు చెందిన స్వాతి, శాంతి, తమిళనాడుకు చెందిన నిర్మల, మల్లిగ, నర్సీపట్నంకు చెందిన బాబు నాయుడు, రజనీగా గుర్తించారు. క్షతగాత్రుడికి ప్రస్తుతం అత్యవసర చికిత్స కొనసాగుతోంది. తిరుపతి తొక్కిస్లాట మృతులకి రుయాలో పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. పోస్ట్ మార్టం తర్వాత బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారు. రుయాలో 4, స్విమ్స్ లో 2 పోస్ట్ మార్టం జరిగింది. రుయా స్విమ్స్ ఆసుపత్రిలో బాధితుల బంధువుల రోదనలతో విషాదకర వాతావరణం కనిపిస్తోంది. బాధిత కుటుంబాలని మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శిస్తారు. ఎలా తీసుకెళ్ళాలి? తమ్ముడికి పిల్లని ఎలా చూపించాలండి? పిల్లలకి ఎలా చూపించాలి? పిన్ని వైకుంఠ దర్శనం చూపించండి. నేను వెళ్తే తీసుకెళ్తానమ్మంటే నాతో బయలుదేరి వచ్చిందండి. ఇప్పుడు ఆ పిల్లలకి ఎలా చూపించాలా? నేను తీసుకెళ్లి అమ్మాయిగా మీ అమ్మ పట్ల ఇచ్చారో చెప్పాలా? ఏమని చెప్పాలి? మా తమ్ముడికి బాబు మీ ఆవిడ పట్ల కట్టి తెచ్చిచ్చారా చెప్పాలా? నేను ఏం చెప్పాలి? నా బాబు ఎలా చూపించాలి? వాళ్ళకి నేను నన్ను నమ్ముకుని నా ఎరుకలు వచ్చింది.